చేస్తున్నటువంటి వేశ్య జీవితం జీవిస్తున్నటువంటి అమ్మాయి జీవితంలో రక్షణ ఎలా ప్రవేశించిందో మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. ఎందుకంటే ఈమెను గురించి విషయ జ్ఞానం దాదాపు మీ అందరికీ తెలుసు. వేశ్య కావాలని కాదు, పరిస్థితులు అలా తయారు చేసి. స్టార్స్ ఇన్ ద డార్క్నెస్ అనేటువంటి ఒక నవల రాశాడు ఒక ఆయన. ఇది యథార్థమైనటువంటి గాథ. స్టార్స్ ఇన్ ద డార్క్నెస్ అంటే ఆకాశంలో నల్లటి ఆకాశంలో తెల్లటి చుక్కలని అర్థం. ఇప్పుడు చుక్కలు కనపట్టలేదు కానీ కొంచెం బొబ్బాటం ఉంది. కానీ రాత్రికాల సమయంలో బయట మనం పడుకుంటే ఆకాశం నల్లగా ఉంటుంది, అందులో చుక్కలు ఎలా ఉంటాయి, తెల్ల చుక్కలు మినుకు 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 మంట ఉంటాయి. ఆయన ఆ నవలకి స్టార్స్ ఇన్ ద డార్క్నెస్ అని పెట్టాడు. అది వాస్తవికమైన కథ ఏమిటంటే, సరే ఒక అగ్రకులానికి చెందినటువంటి అమ్మాయిని ఒక ఎస్సీ వ్యక్తి ప్రేమించాడండి. ఇది యథార్థంగా ప్రేమించిన తర్వాత ఆ వివాహం చేసుకుని ఇంటికి వస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఏం చేసి ఎలాంటి పని చేసాం, మనం ఏంటి, మన నిష్ట ఏమిటి, చాలా నిష్ట కలిగినటువంటి ఆ వంశము జాతి మనది అగ్రకులం, నువ్వేమో పోయి ఎస్సీ ఉన్న ఒకటి చేసి పెళ్లి చేసుకొచ్చావు, నో గెట్ అవుట్ అని ఆ అమ్మాయిని నెట్టిపారేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళిద్దరు కూడా యవనస్తులు బొంబాయి పట్టణం వెళ్ళారు. అక్కడ కొంతకాలం జీవించారు. జాగ్రత్తగా వినండి ప్రియమైన వారు. కొద్ది దినాల తర్వాత ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? తిరిగి ఇంటికి వెళ్తే తల్లి తండ్రి ఏ మాత్రము చేర్చుకోరు. ఎందుకంటే అంత నిష్ట కలిగినటువంటి ఆ జాతి కులము, ఆ కులము కనుక ఆ అమ్మాయిని చేర్చుకోరు. కనుక ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు, ఏదో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఏడుస్తుంది. ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఇప్పుడు నేనేంటి, ఈ పట్టణంలో నా అనేవారు లేరు, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆ అమ్మాయి ఆలోచన చేస్తా ఉంది. ఈలోపు ఒక బ్రోకర్ అనేవాడు ఎలా వచ్చాడంటే, ఆ అమ్మాయి అంటే ఆ యజమానుడి యొక్క స్నేహితులాగా ఒక బ్రోకర్ వచ్చాడంట ఆ అమ్మాయి దగ్గరికి. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి, రండి, మీరు ఎవరండి? అమ్మ నేనా? అదే మీ ఆయన ఉన్నాడే, వాడు ఫ్రెండ్నమ్మా. అవునా అండి, ఆయన ఫ్రెండా? రండి 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 కూర్చోండి. ఏమ్మా వాడు నేను కలిసి ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు అంటే, అస్సలు మా స్నేహం మామూలు స్నేహం కాదమ్మా. అవునా, నాకు తెలియదండి. ఏంటమ్మా వాడు చనిపోయాడంట కదా? అవునయ్యా చనిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అమ్మా, నువ్వు నా ఫ్రెండ్ వారివి కనుక నేను నీకు ఏం చేయాలంటే అనుకుంటానంటే, నీకు ఏదైనా ఒక ఉపాధిని కల్పించాలనుకుంటున్నా. పాపం చాలా దీనావస్థలో ఉండట్టుండవు, ఎలా బ్రతుకుతావు మనం? రామ్మ అని తీసుకెళ్ళి ఒక లాడ్జిలో అమ్మేశారంట ఆయన. ఈమె తప్పు లేని నక్షత్రం లాంటి అమ్మాయి ఎక్కడ పోయిందంటే చీకటిలోకి పోయింది. స్టార్స్ ఇన్ ద డార్క్నెస్ అంటే ఇదే అర్థం, చీకటిలోకి పోయింది. తాను చేయాలని, పాపం చేయాలనే ఉద్దేశం కాదు, ఒక పొడుపు వృత్తి చేయాలనే ఉద్దేశం కాదు. భర్త చనిపోయినా పరిశుద్ధంగానే బ్రతకాలనుకుంది. కానీ ఒక పనికిమాల వాడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చీకటి స్థలంలో అమ్మేశాడు. ఆ పనికిమాల వాడు సాతానికి సాదృశ్యం. నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నా కొన్నిసార్లు సాతాను నిన్ను పాప బంధకాల్లోకి, చీకటి కొలిములోకి, చీకటి అంధకారమైనటువంటి జీవితంలోకి వాడు తీసుకెళ్ళి వస్తాడు. వాడితో జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా. అయితే ఆ అమ్మాయి తప్పనిసరి ఆ పడుపు వృత్తి చేస్తుంది, ఒంటరిగా ఏడుస్తుంది. తను రక్షించేవారు ఎవరు లేరని కుమిలి 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 ఏడుస్తూ ఉంది. ఒకనొక రోజున ఒక పడుచువాడు రైల్వే స్టేషన్ దిగాడు. స్టేషన్ దిగి బయటికి రాగానే ఒక రిక్షా వాడు వచ్చాడు. ఏంటి సార్? ఎందుకంటే ఆ రోజుల్లో యవనస్తులు చూసి రిక్షా వాళ్ళు ఏం చేశారంటే, లాడ్జికి తీసుకెళ్ళమంటారా అలా ఇలా చెప్పి ఆ కుర్రోడిని కవ్వించి ఎక్కడ తీసుకొచ్చారంటే ఈ లాడ్జికి తీసుకుని వస్తాడు. ఈ లాడ్జికి తీసుకొచ్చిన తర్వాత ఆ కుర్రోడికి ఇచ్చిన నెంబర్ ఏమిటాయంటే, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నటువంటి రూమ్ నెంబరు ఈ కుర్రోడికి ఇచ్చి, నువ్వు పలానా రూమ్లోకి వెళ్ళు, అక్కడ అమ్మాయి ఉంది అన్నారు. ఈ కుర్రోడు వెళ్ళాడు. తెలంగాణ తలుపు తట్టాడు. ఆ అమ్మాయి తలుపు తీసింది. వెళ్ళాడు, కూర్చున్నాడు. కాఫీ కలుపు రమ్మంటారా అని అడిగింది. కలుపుకురా అన్నాడు. సరేనండి అని పోయి కాఫీ కలుపుతుంది. ఈలోపు ఈ అబ్బాయి
ఆమె ఆ గదంతా అలాగా పరిశీలన చేస్తున్నాడు. వీడు కూడా మంచివాడే అనుకోకుండా ఈ పనికిమాలోడు ఈ రిక్షా వాడు ఏం చేశాడంటే వాడు ఎరబెట్టి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇలా పరిశీలన చేస్తున్న సమయంలో అక్కడ ఒక ఫోటో కనపడింది. ఆ ఫోటో వైపు అలాగే చూస్తున్నాడు. అలాగే చూస్తున్న సమయంలో ఈ అమ్మాయి వచ్చి ఇదిగోండి కాఫీ అంటే తీసుకుంటా అని అన్నారు. ఏంటండి అలా చూస్తున్నారు ఏంటి? అదే అదే ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో ఎవరిది అన్నాడంట. ఆ ఫోటోనా? అందులో ఉన్నది మా నాన్న, అందులో ప్రక్కన ఉన్నది మా అమ్మ, ఆ తర్వాత మా అక్క, నేను అంది. నేను ఆ తర్వాత ఉన్నది నా చిన్న తమ్ముడు అన్నంట. వీడికి గుండెలు పగిలిపోయింది. వెంటనే లేచాడంట. గట్టిగా కౌగులించుకొని అక్కాని కన్నీరు గార్చాడంట. ఏంటయ్యా? అక్క, నీ పక్కన ఉన్న చిన్నవాడిని నేనే. ఇప్పుడు అమ్మస్తుడయ్యారు కనుక ఆమె గుర్తుపట్టలేకపోయింది. చూసారా ప్రియులారా, పరిశుద్ధంగా బ్రతికేటటువంటి వారిని కూడా సమాజము ఊరుకోదు. చెడు సమాజం నేటి కాలంలో మనం చూస్తాం. అందుకనే మీ విరోధి అయిన సాతాను ఎలా వస్తుందంట? గర్జించు సింహము వలె ఎవరిని మృగుదుమా అని చూస్తున్నాడట. వీళ్ళ జాగ్రత్త, సాతానుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం మీకు చెప్పాను, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది. శత్రువు ఎక్కడా లేడు, మనలోనే ఉంది. మన శరీరమే శత్రువు. మనకున్నటువంటి 3 శత్రువులు ఎవరో చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 కూడా దేవుని వల్ల కలిగినవి కావు. ఇది సాతాను యొక్క కల్పితం. ఈ రోజున మానవుడు పాపం చేస్తున్నాడంటే ఈ 3 వలన పాపం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ రాహోబు అనేటువంటి వేశ్య రక్షింపబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆమె దేవుని కార్యాల గురించి విన్నది. ఏమండి? ఏం చేసిందంట? ఆమె దేవుని కార్యాల గురించి విన్నది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనములో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ